హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోమనాథ జ్యోతిర్లింగ దర్శన కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలతో 1000 ఏళ్ల నాటి సోమనాథ జ్యోతిర్లింగ శకలాలు భాగ్యనగర భక్తులకి దగ్గర చేసింది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భాగ్యనగర వాసులకు 1000 సంవత్సరాల నాటి మొట్టమొదటి సోమనాథ జ్యోతిర్లింగ దర్శన భాగ్యం కలిగింది. అత్యంత అరుదైన చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన మూల సోమనాథ జ్యోతిర్లింగ పవిత్ర శకలాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ భక్తుల దర్శనార్థం హైదరాబాద్ కు తీసుకొచ్చింది. భక్తుల దర్శనార్థం మల్కాజిగిరిలోని శ్రీ సాయి లక్ష్మీ గార్డెన్స్ లో సోమనాథ జ్యోతిర్లింగ శకలాలను ఉంచగా వేలాది మంది భక్తుల సమక్షంలో సోమనాథ్ సపర్య పూజ, దర్శనం, ధ్యానం, దివ్య సత్సంగం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 1000 ఏళ్ల క్రితం గజనీ మహమ్మద్ దాడిలో సోమనాథ దేవాలయం ధ్వంసం కాగా ఆలయంలోని జ్యోతిర్లింగ శకలాలను దక్షిణాదికి చెందిన అగ్నిహోత్ర బ్రాహ్మణులు రహస్యంగా తీసుకొచ్చి భద్రపరిచారు. ఈ క్రమంలోనే వంశపారంపర్యంగా పూజిస్తూ కాపాడుతూ ఇటీవల గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సన్నిధికి సమర్పించారు. ఈ సందర్భంగా సోమనాథ జ్యోతిర్లింగ శకలాలకు పునర్వైభవం తీసుకురావాలని కోరడంతో పవిత్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ తెలిపింది. సృష్టి, స్థితి, లయ, తిరోభవనం, అనుగ్రహం అనే 5 లక్షణాలు శివునికి ఆపాదించబడ్డాయని, దాదాపు 1000 ఏళ్లు రహస్యంగా దాగున్న శివుడు ఇప్పుడు తనను తాను వెల్లడించుకుంటున్నాడని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గుర్తు చేశారు. ఇది శివునికి నాశనం అనేది లేదనే సత్యాన్ని నిరూపిస్తుందని, ఆయన శాశ్వతుడు అని కొనియాడారు. 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిగా భావించే సోమనాథ జ్యోతిర్లింగం అనేక విధ్వంసాలను తట్టుకుని భారతీయ సంస్కృతి, విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ గోపి, ప్రణయ్, హరీష్ ప్రసాద్ తెలిపారు. ఇక 2007లో జరిపిన వైజ్ఞానిక పరిశోధనల్లో ఈ శకలాల మధ్య భాగంలో బలమైన అయస్కాంత క్షేత్రం ఉన్నట్లుగా తేలగా వాటిలో ఇనుము అతి తక్కువగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది.